న్యూస్ కి స్వాగతం. తమ అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా అలాగే సమయానికి జీతాలు, నిత్యావసర సరుకులకు, అంగన్వాడీ భవనాలకు అద్దెలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరిని నిరసిస్తూ తమ ప్రధాన న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరవధిక సమ్మె విరమించేది లేదని మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద 3వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ మహిళా నేతలు ప్రభుత్వాన్ని మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళా నేతలు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా తమకిచ్చిన హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. తమకు కనీస వేతనం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తమకిచ్చే వేతనాలు కూడా నెలల తరబడి ఆలస్యంగా ఇస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే వంట వండే గ్యాస్, కిరాణా, అంగన్వాడీ భవనాలకు అద్దెలు నెలల తరబడి ప్రభుత్వం పెండింగ్ పెడుతోందని అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రధాన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని వారు డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లకు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ, సిఐటియు, ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాలు అంగన్వాడీ వర్కర్లకు ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎందుకంటే మాకు జీతాలు తక్కువగా ఉన్నాయి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదండి. ఇప్పుడు మా పక్క రాష్ట్రం అయితే 13,600 ఇస్తున్నారు. అదేవిధంగా మాకు కనీసం మాకు 26,000 కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాం. కానీ మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కూడా రావడం లేదు. తిరిగి మా మీద మళ్ళీ దౌర్జన్యంగా జిఎంఎస్ పంపించి సెంటర్ తాళాలు పగలబట్టి వాటిని మీటింగ్ అన్ని చేయమని సలహాలు ఇస్తున్నారండి. ఇది ఎంతవరకు అయితే కరెక్ట్ అనుకుంటున్నాం. మేము అలా చేసిన పనులు ఇంకా మా సెంటర్ని ఉధృతం చేస్తాం. మా జీతాలు వచ్చే వరకు కూడా మేము పోరాటాలు సాధించుకుని మేము విజయాన్ని సాధించగలుగుతాం. అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అడుగుతున్నామండి. ఈ రోజున అత్యధికమైన ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. మా 11,500తో మా కుటుంబ పోషకాహారాన్ని మేము పోషించుకోలేకపోతున్నాం. ఈ రోజున మేము రోడ్లు పడ్డామంటే మా యొక్క బాధను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడైనా సరే ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు మేము మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున అడుగుతున్నామండి. నా పేరు ఎంబేబీ ప్రాజెక్ట్ అధ్యక్షురాలని. డిఆర్ఎస్మి మాది రాయవరం మండలం అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ లీడర్ని. మండపేట ప్రాజెక్ట్ మాది. ఈరోజు మేము ఇలా రోడ్డు మీద రావడానికి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి వల్లనే మేము ఈరోజు ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది. అనేక మార్లు ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసి, రాస్తారోకాలు చేసి, మానవహారాలు చేసి ఎన్నో వినతిపత్రాలు మన ప్రభుత్వానికి అందజేశాము. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో స్పందన అన్నది లేదు. మాకు ఇచ్చే 11,500 జీతంలోనే ఇంటద్దులు లేవు, గ్యాస్ బిల్లులు లేవు, కూరగాయల బిల్లులు లేవు. అయినా సరే మేము ఆ ఇచ్చే 11,500 రూపాయల జీతంలోనే మేము గ్యాస్ పెడుతున్నాం, కూరగాయలు పెడుతున్నాం, ఇంటద్దులు కడుతున్నాం. నెలల తరబడి బిల్లులు బకాయిలు పెడుతున్నారు. జీతాలు నెల నెల వేయడం లేదు. మాకు కనీస వేతనం ఇమ్మంటున్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలేమి కోరడంలా. కానీ ఏదైతే మాకు గ్రాడ్యుటీ ఇమ్మని అమలు చేయమని చెప్పిందో ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీని ఇవ్వమని చెప్తున్నాం. మేము చనిపోతే కనీసం ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం అంటే ఇమ్మంటున్నాం. చనిపోతే కనీసం మాకు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్ సౌకర్యం కానీ ఏమీ లేవు. మేము 45 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో ఐసీడీఎస్ వచ్చిన కానీ 45 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో చేస్తాం. ఇప్పటికీ కూడా మాకు కనీసం వేతనం అంటూ ఏమీ లేదు. ఆ 11,500 రూపాయలతో కనీసం భర్త భార్య ఇద్దరు ఉంటే చన్నీళ్ళకి వేణీళ్ళు సాయమని దిగాం. కానీ కొంతమందికి హెల్పర్స్కి, వర్కర్స్కి భర్తలు లేరు. అలాంటి వాళ్ళు ఈ 11,500 7,000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తారు? అవి కాకుండా ఈ సెంటర్ ఎత్తులు ఇవన్నీ కట్టడానికి వేల తరబడి బకాయిలు పెండింగ్లు పెడుతుంటే అవన్నీ మేము ఎలా తెచ్చి కట్టగలం? ఇవన్నీ కూడా అప్పులు చేసి మళ్ళీ మా వాళ్ళు కట్టవలసిన పరిస్థితి. ఇవన్నిటినీ కూడా మేము అధిగమించడానికే ఈ సమ్మెలో పాల్గొన్నాము. గవర్నమెంట్ మేము ఏదైతే మాకు కనీస వేతనం ఇమ్మని, గ్రాడ్యుటీని అమలు చేయమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్తున్నాము. అవన్నీ కల్పించే వరకు మేము ఈ సమ్మెను విరమింపజేయము. ఈ సమ్మెను ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ 3వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం రాకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మండపేట ప్రాజెక్టు కార్యదర్శి. నా పేరు సిహెచ్ రాణి. అయితే మేము ఇప్పుడు ఈ రోజుకి 3వ రోజు సమ్మె స్టార్ట్ చేసి 3 రోజులైనా ప్రభుత్వం మా పైన కొంచెమైనా కూడా మేము ఇచ్చిన హామీలు నెరవేర్స్తామన్నది మాకు తెలియజేయలేదు. మేము అడిగేవి గొంతమ్మ కోరికలు కాదు. కనీస వేతనం ఇమ్మంటున్నాం. కొన్ని కనీస వేతనం కాదంటే మన ప్రభుత్వం ఇచ్చిన హామీయే
మేము తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు. తెలంగాణలో 13,600 ఇస్తున్నారు. దానికైనా అదనంగా కూడా ఇస్తానన్న హామీ కూడా రాలేదు. అదేవిధంగా మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా గ్రాడ్యుయేషన్ పెన్షన్కి అంగన్వాడీ అర్హులని చెప్పారు. చట్టం కూడా చేసింది. ఆ చట్టం చేసిన దాన్నే మాకు చట్టంగా ఇమ్మని అడుగుతున్నాం. జీవో కానీ లేదు, చట్టం కానీ లేదు. కూరగాయల బిల్లులు ఒక 7 నెలల నుంచి పెండింగ్, జీతాలు పెండింగ్లుగానే ఉంటాయి, రెంటలు కూడా పెండింగ్గానే ఉంటాయి. ఈ విధంగా పెండింగ్లు ఉన్నాయి కూడా మేము చూసుకోకుండా మాకు వచ్చేటువంటి లబ్ధిదారులకి కూరగాయలు కొని, పోపు బిల్లులు కొని, చింతపండు కొని అన్నీ కొని వేస్తాం. కానీ మాకు రావాలి కదా బిల్లులు. ఏ విధంగా వేస్తామో మీ విధంగా న్యాయమైన కోరికలు అడుగుతుందంటే ప్రభుత్వాలు హెచ్చరిక ఏంటంటే జిఎంఎస్కి వెళ్ళి సెంటర్లు పగలగొట్టి మీరు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఈ న్యాయమైన పని అనేది చేస్తారా? దీన్ని మీరు ప్రభుత్వం గుర్తించి మేము న్యాయపరమైన కోరికలు అడుగుతున్నాం కనుక దాని వెంటనే జీవో రూపంలో బయటకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఈ విధంగా తీసుకురాకపోతే మేము ఇంకా 3వ రోజే కాదు, ఎన్ని రోజుల వరకు ప్రభుత్వం మా పైన దయ చూపించకపోతే ఈ విధంగానే కొనసాగిస్తున్నామని హెచ్చరించడమైంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.